నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏఐటీసీలో నంద్యాల జిల్లా జనరల్ హాస్పిటల్ మరియు మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ చేరిక. నంద్యాల జిల్లా పోలీస్ బాస్ గా ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ శరణ్ బాధ్యతల స్వీకరణ. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా స్థాయి కబడ్డీ బాలబాలికల ఎంపిక పోటీలు. ముగిసిన ఏపీ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేత. నంద్యాలలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ సమావేశం. ప్రజాసేవలో ఉన్న క్లబ్ ప్రతినిధులకు సన్మానం. శ్రీశైలం జలాశయం 7 గేట్లు ఎత్తివేత. పెరిగిన వరద ఉధృతి. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐటీసీ నందు నంద్యాల జిల్లా జనరల్ హాస్పిటల్ మరియు మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్లు చేరడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి పిఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనం అమలు తదితర అంశాలపై పోరాడటం జరుగుతుందని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్లు కార్మిక సంఘంలో చేరడం సంతోషంగా ఉందని ఏఐటీసీ నేతలు తెలిపారు. కొంచెం సెక్యూరిటీ గార్డుల ఐక్యత, సెక్యూరిటీ గార్డుల ఐక్యత, సెక్యూరిటీ గార్డుల వేతనం. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఐక్యత, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఐక్యత. ఈరోజు మనం నంద్యాల నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది మన ఏఐటీసీలో చేరుతున్న సందర్భంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వీరికి కనీస వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని, వాళ్ళకి అర్హులైన వాళ్ళకి పదోన్నతులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ల పైన ఈరోజు వీళ్ళు ఏఐటీసీలో చేరడం జరిగింది. భవిష్యత్తులో ఏఐటీసీ తరఫున కార్మిక హక్కుల కోసం, ఈ సెక్యూరిటీ గార్డుల హక్కుల కోసం పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఏఐటీసీలో చేరుతున్న వీళ్ళకందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఏఐటీసీ నుంచి మేము మెడికల్ కాంట్రాక్ట్లకి సెక్యూరిటీ గార్డు ఈరోజు మన దాంట్లో చేరుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఇవి టైమింగ్స్, వాళ్ళ జాబ్స్, వాళ్ళవి శాలరీస్, ఈఎస్ఐ, పిఎఫ్ మేము చేస్తామని చెప్పి మేము వాళ్ళకు హామీ ఇచ్చినాము. కాకపోతే ఎల్లవేళలా వాళ్ళ చుట్టుంది హాస్పిటల్లో కూడా పోయి వాళ్ళకి చిన్న చిన్నవి జరిగిన, వాళ్ళ కుటుంబాలలో ఏదైనా జరిగినా కానీ కూడా, కుటుంబ సమస్యలు కూడా ఏదైనా జరిగినా కానీ కూడా మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మేము ఈ పొద్దు వాళ్ళకి తెలియజెప్తున్నాము. వాళ్ళకు ధైర్యం ఇచ్చినా. కొంతమంది కూడా భయపడిపోతుంటే మీరు ఎక్కడ భయపడాలి, మనకి యూనియన్ ఉండాలా, డాక్టర్లకు ఉన్నాయి, సిస్టర్లకు ఉంది, ఎక్కటెక్కటలకు రాజకీయ నాయకులకు కూడా యూనియన్లు ఉన్నాయి. మనకి యూనియన్ ఉండాలా, ఉంటేనే ఒక బలము, ఒక శక్తి. మనం ఎర్రజెండా నీడనుంటే మనం అందరము ఏదానికైనా మన కుటుంబానికి కూడా ఏదైనా జరిగినా కానీ కూడా ఇబ్బందులు ఉండవని దాని మీద ఈఎస్ఐ మెయిన్, ఈఎస్ఐ, పిఎఫ్ ముందుకు మన జీవితానికి, ఈఎస్ఐ వచ్చి మన కుటుంబానికి, ఈఎస్ఐ వచ్చి దాంట్లో ఒక్కొక్కరికి 5 లక్షల బెనిఫిట్ ఉంది. మన పిల్లలకి ఏదైనా జరిగినా, మనకు ఆరోగ్యం బాగలేకపోయినా, ఇవి ఇప్పుడు కొత్తగా జీజేఎస్ అయింది కాబట్టి హాస్పిటల్ మనకి ఇక్కడ మెడిసిన్ కూడా చిక్కదు. మనకు దీని నుంచి ఈఎస్ఐ నుంచి మనకు దండిగా మెడిసిన్ చిక్కుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను సెక్యూరిటీ గార్డులకు ఈరోజు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీసీలోకి రావడం జరిగింది. సెక్యూరిటీ గార్డ్స్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీ నుండి, మెడికల్ కాలేజీలో ఒక 20 మంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 10 మంది సెక్యూరిటీ గార్డులు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో చేరారు. వారికి స్వాగతిస్తూ ఈరోజు సిపిఐ కార్యాలయంలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశాము. ఆ సమావేశంలో వారికి ఎటువంటి భద్రత కల్పించాలి, వారికి ఉద్యోగ భద్రత మరియు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు మరియు వారికి సెలవు దినములు, అదేవిధంగా పనికి తగ్గట్టు వేతనాలు కావాలని చెప్పేసి రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా పిలుపునిస్తాం. కాబట్టి వీరికి వెంటనే పెంచిన జీతాన్ని మరుక్షణమే తక్షణమే అమలు చేయాలా, మరియు వారికి
రావాల్సిన ఈ బెనిఫిట్స్ ఎటువంటివైనా కానీ కొరత లేకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆదుకోవాలి. కాబట్టి వారికి ఎటువంటి లోటు పాటలు ఉన్నా కానీ ఏఐటీసీ ఆధ్వర్యం మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారిని అందుబాటులో ఉండి వారి సమస్యను పరిష్కరించే దిశలో అడుగులు ముందుకేస్తామని చెప్పి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. ఇటీవల జరిగిన ఐపీఎస్ ఆఫీసర్స్ బదిలీలో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ శరణ్ ఐపీఎస్ అధికారిగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఎస్పీ సునీల్ శరణ్కు పురోహితులు వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా పోలీసులు ప్రత్యేకంగా ఎస్పీకి అధికారపూర్వకంగా స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని ఎస్పీ స్వీకరించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఎస్పీ సునీల్ శరణ్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన అధిరాజ్ సింగ్ రాణా నూతనంగా బాధ్యతలను స్వీకరించిన సునీల్ శరణ్ కు స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ సునీల్ శరణ్ మీడియాతో మాట్లాడారు. ఎస్పీ సునీల్ శరణ్ మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల బాలికల రక్షణ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. డ్రగ్స్ లేకుండా చేస్తామని పేర్కొన్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా ప్రజలకు న్యాయం చేస్తారని, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని, ప్రజలు నేరుగా వచ్చి సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందవచ్చన్నారు. నంద్యాల ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని కోరారు. డీఎస్పీగా పార్వతీపురంలో పనిచేశారని, నంద్యాల జిల్లాకు ఐపీఎస్ అధికారిగా మొట్టమొదటిగా ఎస్పీగా బాధ్యతలను చేపడుతున్నారని తెలిపారు. ఈ మేరకు నంద్యాల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులు ఎస్పీ సునీల్ శరణ్ ను కలిసేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయేత్ అగజాన పద్మార్గం గజాన మహర్నిశం అనేకంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే శ్రీ నమస్కారం సాక్షాత్ ప్రత్యక్ష దేవం దర్శయామి. ఓం సౌః ఆసన దేవతాభ్యో నమో నమః. నమోస్తు సర్వేభ్యో ఏకేషు ధీమణాయ అంతరిక్షే ఏలిపదేభ్యః సర్వేభ్యో నమో నమః. సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ధ్రువం ఉద్యోగ అవకాశ ఫలసిద్ధిరస్తు తథాస్తు. సకల కార్య First of all, I would want to thank Mana Gaurav Nelu CM sir ki, DGP sir ki. నాకు ఇక్కడ నంద్యాల్ ప్రజలకి ఇది సేవాకి అవకాశం ఇచ్చేందుకు. సో ఐఎమ్ సునీల్ శరణ్, 2019 batch IPS officer. I have taken charge as SP of Nandyal district. My first and foremost priority will be to maintain law and order. మన గవర్నమెంట్ సైడ్ నుంచి, మన డీజీపీ సార్ సైడ్ నుంచి చాలా ఇది క్లియర్గా ఉన్నాయి. మన ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, శాంతి భద్రత మెయింటైన్ చేయాలి. దెన్ we want to make sure that policing is accessible to each and everyone. నంద్యాల్ ప్రజలు అందరూ ఏమైనా అయినా సరే దే షుడ్ ఫీల్ దట్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళతో న్యాయం చేస్తారు, న్యాయం వస్తుంది వాళ్ళకి. సో we want to make policing accessible, friendly to each and every person here. Then ఎటువంటి పార్షియాలిటీ లేకుండా impartial and fair policing
చేయడానికి ఇక్కడ అందరికీ ఒక ఫెయిర్ పోలీసింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ప్రయారిటీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ ఆఫ్ law and order, fair and accessible policing, make sure that the menace of drug is eliminated, making sure the safety of women and children. These all will be the areas that will be prioritized. So that's it from my side. And మీ అందర్ సైడ్ నుంచి నంద్యాల ప్రజల సైడ్ నుంచి మీరు అందరూ పోలీస్తో బాగా కోఆపరేట్ చేస్తారు, ఇదే నేను కోరుకుంటున్నాను. ఏఎస్పీ పార్వతీపురంగా చేశాను, కానీ ఎస్బీగా ఇది నా ఫస్ట్ పోస్టింగ్. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా స్థాయి కబడ్డీ బాలబాలికల ఎంపిక పోటీలు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లోని ఇండోర్ స్టేడియంలో నంద్యాల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 250 మంది బాలికలు పాల్గొనడం జరిగింది. గురురాజ విద్యాసంస్థల అధినేత డాక్టర్ దస్తగిరి రెడ్డి యొక్క సహకారంతో కబడ్డీ క్రీడాకారులందరికీ ఉచిత భోజన వసతి కల్పించారు. నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు చింతల మోహన్ రావు యాదవ్ కబడ్డీ ఎంపిక పోటీలను ప్రారంభించారు. నంద్యాల జిల్లా కబడ్డీ సెక్రటరీ ఎం సుబ్రహ్మణ్యం కబడ్డీ ఎంపిక పోటీల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరరెడ్డి, ఇప్పా వెంకటేశ్వర్లు, హరికృష్ణ, మమత, రేవతి, నంద్యాల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు హాజరయ్యారు. కబడ్డీ అసోసియేషన్ ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిన్నటి నుంచి ఈ రోజు రేపు సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 14 జిల్లాల్లో సెలక్షన్ కంప్లీట్ అయింది. ఈరోజు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ గారి యొక్క ఆధ్వర్యంలో మన నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఏర్పాటు చేశాము. అందులో భాగంగా మా యొక్క బ్రదర్ చింతల మోహన్ గారిని ప్రెసిడెంట్ గా, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం, మైసెల్ ఇలా మిగతా అందరూ కార్యవర్గ సభ్యులుగా ఇక్కడికి ఇచ్చేసిన అందరినీ మనం త్వరలో మరి ఫిజికల్ గా మీటింగ్ పెట్టి అందరినీ కార్యవర్గ మండలానికి ఒక ప్రెసిడెంట్ ను వివరాలన్నీ మేము వాట్సాప్ ద్వారా పేపర్ ముఖంగా తెలియజేశాము. మనకు ఇది జూనియర్ కేటగిరీ అంటే 2006 తర్వాత భర్తీ ఉండాలి. 2006 అంటే అండర్ 19 మరియు 1/1/2006 తర్వాత అది మార్చి కానీ ఫిబ్రవరి కానీ ఎప్పుడైనా భర్తీ ఉండాలి. దానికి ఆధారము ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఇంటర్మీడియట్ గా, లేదంటే స్కూల్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్. మనకు నెక్స్ట్ మనకు వచ్చేసి తర్వాత మనకు ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్ రెండు ఒకే విధంగా ఉండాలి. ఆ రెండింటిని అనుసారంగా మనము ఆ యొక్క ఏజ్ ని మనము ప్రూవ్ చేసుకుంటాము. ఇంకా మరి ముఖ్యంగా ఇది వెయిట్ కేటగిరీ, ఇది ఫస్ట్ మనం జరిగేది జూనియర్ కేటగిరీ. దీంట్లో బాయ్స్ వచ్చేసి 75 కేజీల వరకు ఉండొచ్చు. 76 ఉంటే ఒక అర్ధ కేజీ ఉంటే కనుక మనము తీసుకునేది లేదు, రూల్ అది ఏకేఎఫ్ఐ కబడ్డీ రెఫరీ యొక్క రూల్. అదేవిధంగా గర్ల్స్ వచ్చేసి 65 వరకు ఉండొచ్చు. 65 అట్లా కింద, తర్వాత 66 తీసుకోమనం. సరే, ఇక్కడ మనకు 14 మందిని మాత్రమే మనము ఎన్నిక చేయాలి. 14 మంది బాయ్స్, 14 మంది. ఈ గతంలో మనకు 12 మంది ఉన్నారు. ఇప్పుడు 26 జిల్లాలు అయిన తర్వాత మనకు 14 మందిని తీయడము. అక్కడ బాగా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ సాధించినటువంటి రాష్ట్ర స్థాయిలో గుల్లపూర్లో జరిగేటువంటి 26 జిల్లాల అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలో పాల్గొంటారు మన నంద్యాల జిల్లా జట్టు. అక్కడ మన యొక్క నంద్యాల టీము ఒక ప్లేస్ సాధించాలని మొట్టమొదటిసారిగా మనం నంద్యాల నుంచి టీం చేస్తున్నాం. కాబట్టి మంచి టీమును సెలక్షన్ కమిటీ ఎటువంటి నిస్వార్థపరం కాకుండా టోటల్ గా ఎవరి దగ్గర వర్తుంటే మనకు వర్తున్న క్యాండిడేట్లను ఎంపిక చేయాలని మీకు నా నుంచి ఫోన్ వచ్చాక నన్ను అసలు లెక్క చేయకండి, దయచేసి చెప్తున్నా.
నాకు ఈ మధ్యన ఆపరేషన్ జరిగింది, అందుకే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. బైపాస్ సర్జరీ జరిగింది. అందువల్ల నేను క్రీడాకారులకు చెప్పేది ఒకటే, మీరు మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి సెలక్షన్స్ లో బాగా సెలెక్ట్ అయ్యి మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మా గురువు గారు అయినటువంటి సుబ్రహ్మణ్యం సార్ గురించి మేము ఒక సందేశాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నంద్యాల జిల్లా అనే పేరు వచ్చింది, కానీ కబడ్డీ ప్లేయర్లు మటుకు ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాగా ఆడుతుండే వాళ్ళు. సపరేట్ గా ఈసారి మనకు రావడం అంటే సార్ గారి ఒక పట్టుదల. అదేవిధంగా మన మోహనన్న గారు కూడా క్రీడలు అంటే చాలా ముందుకు వస్తారు. అదేవిధంగా రామేశ్వరరెడ్డి అన్న గారు కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే వీళ్ళందరూ మాకు సీనియర్ గురువులు, అదేవిధంగా సీనియర్ క్రీడాకారులు కూడా. వీళ్ళు కబడ్డీ మీద ఇంట్రెస్ట్ తో ఇంతమందిని పిల్లలను గ్యాదర్ చేసి ఈ యొక్క మీటు ఇక్కడ జరగాలి అనేసి సార్ కూడా చాలా కష్టపడ్డాడు. కానీ సుబ్రహ్మణ్యం సార్ గారు కబడ్డీ అంటే ఆయనకు జాబ్ కూడా వాళ్ళ ఊర్లో చాలా మందికి వచ్చింది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మనం అందరం కబడ్డీ క్రీడాకారులుగానే ఉండి, దయచేసి క్రీడాకారులు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ కోటాను ఉపయోగించుకొని, నిన్న నేను గుంటూరు సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి వెళ్తే కొంతమందే సార్ 16 మంది స్పోర్ట్స్ మంది క్రీడాకారులు వచ్చింది. కాబట్టి కొంత వందల మంది ఎగ్జామ్స్ రాశారు. కాబట్టి వాళ్ళలో అవకాశం లేదు. స్పోర్ట్స్ కి వచ్చింది 13 మంది పిల్లలే క్వాలిఫై అయింది. కాబట్టి క్రీడాకారులు గమనించాలి. మనము మన యొక్క సర్టిఫికేట్ ఎంత వాల్యుబుల్ అనేది ఒక ఎగ్జామ్ ఎంట్రన్స్ రాసి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి మనం అందరం స్పోర్ట్స్ సద్వినియోగం చేసుకొని మనం ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. డిస్ట్రిక్ట్ టీమ్ లో సెలెక్ట్ అయినా కాకుండా మీ ఆట స్ఫూర్తి అనేది అదే విధంగా ఉండాలని చెప్పి నేను ప్రతి ఒక్క విద్యార్థులకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఆ స్ఫూర్తితో స్టేట్ లెవెల్లో మన నంద్యాల పేరు ఉండాలి అనే స్ఫూర్తితో మనం ఈ రోజు ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మొత్తం కూడా ఎప్పుడైతే మనకు ఆ పేరు వస్తుందో, ఎప్పుడు కూడా కర్నూలు జిల్లా అంటేనే పాణ్యం ఏరియాకు కబడ్డీకి పెట్టిన పేరు అని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆ పేరు ఉంది. ఎందుకంటే సుబ్రహ్మణ్యం సార్ గారు 60 డిగ్రీలో చదివేటప్పుడు కూడా ఎన్సీసీలో ఉండేవారు. అలానే కబడ్డీ ఎక్కడికి పోయినా కూడా ప్లేస్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్తే కూడా మనకు నంద్యాల ప్రాంతం అనేది పేరు వచ్చేది. అందుకే ఈ రోజు కూడా మీరందరూ కూడా ఆ పేరు నిలబెట్టడానికి అనునిత్యం మీరు కష్టపడుతూ నంద్యాల మొదటి స్థానంలో రేపు జరగబోయే విజయవాడలో గొల్లపూడిలో జరగబోయే దానికి మీరు ఇప్పుడు సెలెక్ట్ కాబోతున్నారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా నంద్యాల పేర్లు స్థిరస్థాయిగా ఉండే విధంగా, మొదటి ప్లేస్ లో ఉండే విధంగా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆ విధంగా కష్టపడే వారినే ఇక్కడ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యం సార్ చెప్పారు, మేము ఒకవేళ చెప్పినా కూడా ఎవరికన్నా ఈ వ్యక్తి అని ఆ వ్యక్తిని మైనసే చేయండి కానీ ప్లస్ చేయొద్దని. అంటే ఇక్కడ మీ ఆట తీరుకు మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది. ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆడండి. మీ పీడీలను ఫిజికల్ డైరెక్టర్స్ ను గౌరవించండి. వాళ్ళు చెప్పిన ఆటలో విధానాలు, ఎందుకంటే ఆడమే కాకుండా ఆటలో విధానాలను కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సరైన విధానాల్లో ఆడుతూ వారిని గౌరవించుకుంటూ మీరు ముందుకు వెళ్ళినప్పుడే ఇంకా ఎంతైనా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో ఈ నెల 13 మరియు 14వ తేదీలలో ఏపీ చెస్ అసోసియేషన్ మరియు నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. అనంతరం విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు.
వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ నంద్యాల రీజన్లో 20 క్లబ్బులుగా విస్తరించబడింది. రీజన్ చైర్మన్ నాగశైలజ ఆధ్వర్యంలో ప్రజాసేవలో ప్రశంసనీయమైన పాత్ర పోషించిన క్లబ్ మెంబర్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రీజనల్ అబ్జర్వర్ కుప్పం సత్యనారాయణ, గవర్నర్ కుందూరు సుబ్బరామయ్య, భూమా సూర్యనారాయణ, వైశాలి వెంకట్, బండారు శివకుమార్, జయంతి వెంకటేశ్వర్లు, బొగ్గరపు ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పేద వైశ్యులకు నిత్యావసర వస్తువులు, కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, విద్యార్థులకు పుస్తకాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మరణించిన పేద ఆర్యవైశ్యుల కుటుంబాలకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల రీజియన్ క్లబ్ సభ్యులు ప్రజాహిత కార్యక్రమాలతో అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారని ప్రశంసించారు. మనకి ఈరోజు రీజనల్ కాన్ఫరెన్స్, దానికి నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాను. నా పేరు వాసవియన్ కేసీజీఎఫ్ డైమండ్ స్టార్ కజ్జాయి విజయలక్ష్మి. నాకు ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన ఇరుకుల రామకృష్ణ గారు ఇక్కడికి పంపించారు. చాలా రీజనల్ కాన్ఫరెన్స్ చాలా బాగా జరుగుతుంది. అట్లాగే మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే మనకి 11 మందితో ప్రారంభమైన క్లబ్ దగ్గర 1,00,000 మందితో దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో మనకి ప్రతి ప్రోగ్రామ్ కూడా ప్రతి సంవత్సరం వచ్చే ప్రెసిడెంట్ ఇంకా ముందుకు తీసుకురావాలి. వాళ్ళకు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా సహకారంతో, ప్రెసిడెంట్, గవర్నర్స్ ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ముందుకు సాగిస్తూ దీంట్లో సెల్ఫ్ ఎంపవర్మెంట్స్ అని జాబ్స్ రానోళ్ళకి జాబ్స్ కానీ, కొంచెం చిన్న వ్యాపారులకి వాళ్ళకి సహాయం, వడ్డీ లేకుండా సహాయాలు, మీకేఎస్పీ పథకాలు, కేసీజీఎఫ్ పథకాలు, ఇంకా బుక్స్, మనం కేసీజీఎఫ్ కట్టిన వాడికి బుక్స్ ఇవ్వటాలు, ప్రతి చోట కార్యాలయాలు ఏర్పాటు చేయటాలు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే సేవకి మారుపేరుగా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇరుకుల రామకృష్ణ, ఈ సంవత్సరం ఇరుకుల రామకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తూ ఇంకా కొత్త విధంగా ఎన్నో రకాలుగా మన ప్రతి నెల కూడా, అంతకుముందు క్యాలెండర్ ఈవెంట్స్ వరకే ఉంటాయి, కానీ ఈ సంవత్సరం క్యాలెండర్ ఈవెంట్సే కాదు, ప్రతి మంత్ కూడా. అంతకుముందు వీకేఎస్పీ అనేసరికి కొంతమంది బకాయిలు ఉన్నా సరే వాళ్ళని మళ్ళీ పోగొట్టుకోకూడదు, వాళ్ళకి ఏదైనా సరే మనం ఇన్సూరెన్స్ చేస్తాము, ఇన్సూరెన్స్ కి మనకి వేరుతో కడతాము. కానీ ఇక్కడ అలా కాదు, మనం ఎవరైనా సరే చనిపోయిన వారికి మన సహాయార్థము మనం ఏదైనా ఒక దండ తీసుకెళ్తే 100 రూపాయలు అయింది. అట్లాగే మన దాంట్లో నుంచి ఒక 100 రూపాయలు కడితే వాళ్ళకి కనీసం మినిమం 5 లక్షలు వస్తాయి. అది వాళ్ళు ఎంతకాలం కట్టుకుంటే 5 లక్షలు వస్తాయి. అట్లా ప్రతి ఒక్కటి కూడా దేంట్లో ఏ ప్రోగ్రామ్ లో అయినా సరే ముందుకు తీసుకొస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిదీ కూడా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ప్రతి కార్యక్రమం ఎంతో ముందుకు సాగుతూ చాలా బాగా జరుగుతూ పేరు ప్రఖ్యాతం చేస్తూ 11 మందితో అయినది 1,00,000 మందికి పైగా జరుగుతూ ఉంది. ధన్యవాదాలండి. దైవభక్తికి, సమాజ సేవకు ఆర్యవైశ్యులు మొదటి నుంచి ప్రసిద్ధే. తాము ఎంత సంపాదించుకున్న అందులో కొంత మొత్తాన్ని దైవభక్తికి మరియు సమాజ సేవకు ఆర్యవైశ్యులు పుట్టినప్పటి నుంచే ఆ అలవాటు నేర్చుకుంటారు. ఆ సమాజ సేవలో భాగంగా ఈ నంద్యాలలో వాసవి క్లబ్ అనేది స్థాపించి 10 శాఖలుగా ఈ నంద్యాల చుట్టుపక్కల ఉన్నాయి. ఆ 10 శాఖలు కలిసి వారి రీజనల్ కాన్ఫరెన్స్ ఈ రోజు లింగం నాగశైలజ, నా భార్య అయిన లింగం నాగశైలజ వారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. వారి ఆహ్వానంతో నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఈ కాన్ఫరెన్స్ చేస్తున్న నా భార్యను మరియు ఇక్కడికి చీఫ్ గెస్ట్ లా వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, సమాజ సేవలో వారు ముందుండి సమాజంలో అవసరమైన వారికి వారి శక్తి మేర సేవలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు 14వ తేదీ ఆదివారము నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున రీజనల్ చైర్పర్సన్ గా పనిచేస్తున్నాను. నా రీజన్ లో 11 క్లబ్లు ఉన్నాయి. ఆ క్లబ్లు ఈ రోజు ప్రెసిడెంట్లు అందరికీ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి అవార్డులు ప్రదానోత్సవం మరియు సన్మాన కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి చీఫ్ గెస్ట్ గా మనకు వినుకొండ నుంచి కజ్జం విజయలక్ష్మి గారు వచ్చారు. అబ్జర్వర్ గా తాడిపత్రి నుంచి కుప్పం సత్యనారాయణ గారు రావడం జరిగింది. అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ భూమా సూర్యనారాయణ గారు మరియు శేష్ పనిసార్ గారు మరియు మన గవర్నర్
సుబ్రహ్మణ్య గారు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ జయంతి వెంకటేశ్వర్లు గారు రావడం జరిగింది. ఈ సభా కార్యక్రమానికి అందరికీ విచ్చేసినందుకు సభ్యులకు మరియు ప్రెసిడెంట్లకు మరియు ఆఫీసర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రీజనల్ కాన్ఫరెన్స్ కి వచ్చిన వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై వాసవి. శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. దిగువ నాగార్జున సాగర్ కు వరద నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పాలపొంగుల గేట్లపై నుంచి వరద నీరు జాలువారుతూ నాగార్జున సాగర్ వైపు ఉరకలేస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 1,57,458 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 2,60,60,401 క్యూసెక్కులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో గరిష్ట స్థాయికి చేరుకుని 884.4 అడుగులుగా ఉన్నది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.4385 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతున్నది. అయితే ఈ వర్షాకాలం సీజన్లో ఈ ఏడాది డ్యామ్ గేట్లు ఎత్తడం 6వసారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏఐటీసీలో నంద్యాల జిల్లా జనరల్ హాస్పిటల్ మరియు మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ చేరిక. నంద్యాల జిల్లా పోలీస్ బాస్ గా ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ శరణ్ బాధ్యతల స్వీకరణ. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా స్థాయి కబడ్డీ బాలబాలికల ఎంపిక పోటీలు. ముగిసిన ఏపీ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేత. నంద్యాలలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ సమావేశం. ప్రజాసేవలో ఉన్న క్లబ్ ప్రతినిధులకు సన్మానం. శ్రీశైలం జలాశయం 7 గేట్లు ఎత్తివేత. పెరిగిన వరద ఉధృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.